దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవాను స్తుతించుట మంచిది. కీర్తనలు 92వ కీర్తన మొదటి చరణం. మన దేవుని నిత్యము మనము స్తుతించబద్దులమై ఉన్నాం. ఇప్పటి వరకు మనను కాచి కాపాడి సంరక్షించి నడిపిస్తున్న దేవుడు. ఎల్లవేళలా ఆయనను స్తుతించవలసిన వారమై మనం ఉన్నాము. స్తుతించడం ద్వారా బైబిల్ గ్రంథంలో ఎన్నో కార్యాలను పొందుకున్నట్లుగా మనము చూడగలం. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి స్తుతించడాన్ని బట్టి యెరికో కోటగోడలు కూలిపోయినట్లుగాను, కొత్త నిబంధనలో చూస్తే పౌలు శీలలు స్తుతించగా చెరసాల పునాదులు కదిలిపోయినట్లుగాను మనము బైబిల్లో చూడగలం. మన జీవితాల్లో కూడా మన ఎదుట ఉన్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోవాలంటే మనము దేవుని నిత్యము స్తుతించాలి. ఆయనను స్తుతించుట మంచిది అని బైబిల్ మనకు సెలవిస్తుంది. మనందరమును నిత్యము ఆయనను స్తుతించి ఆయన ద్వారా మన జీవితాలలో జయమును పొందుకొని ఆశీర్వదించబడుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నిత్యము కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించేవారిగా మమ్మలను తయారు చేయండి. ఏ పరిస్థితుల్లోనైనా, సంతోషంలోనైనా, కష్టంలోనైనా, ప్రతి పరిస్థితులలో నిన్ను స్తుతించడం మీరు మాకు నేర్పించండి. ఇప్పటి వరకు మమ్మలను నడిపించిన దేవుడవు, సంరక్షించిన దేవుడవు, క్షేమమిచ్చిన దేవుడు మీరే ప్రభువా. నీ కృపతో మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.